ఈ ఎక్స్పోనెన్షియల్లో ఈ బేసిక్ ఫార్ములాస్ నేర్చుకుంటే మనం ఏదైనా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ని ఈ మెథడ్ ద్వారా మనం సింప్లిఫై చేయొచ్చు చాలా ఈజీగా, ఫాస్ట్గా. ఫస్ట్ నెంబర్ 1 బేసిక్ ఫార్ములాస్లో నెంబర్ 1 a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² - 2ab. a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ab. a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 × a² + b². Fifth one, a² - b² is equal to a - b into a + b. Sixth one, a + b + c whole square is equal to a² + b² + c² plus 2 into ab + bc + ca. Seventh one, a³ + b³ is equal to a + b into a² - ab + b². Eighth one, a³ - b³ is equal to a - b into a² + ab + b². Ninth one, a³ + b³ + c³ minus 3ab is equal to a + b + c into a² + b² + c² minus ab minus bc minus ca. Tenth one, a + b + c is equal to 0. That is a³ + b³ + c³ is equal to 3ab. ఇవి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్. సో ఇవి నేర్చుకుంటే వీటిని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.